హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ లాస్య కుకింగ్. ఈరోజు మన ఛానల్లో క్యాలీఫ్లవర్ పకోడా ఎలా చేయాలో చూపిస్తా. ముందుగా నేను ఇక్కడ క్యాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకోవైపు వేడి నీళ్ళు తీసుకోండి, అందులో కొంచెం ఉప్పు వేసుకోండి. మనం కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ని అందులో వేసి ఒక 5 నిమిషాలు వండి 5 నిమిషాల తర్వాత వాటిని వేరే ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత ఒక బౌల్లో 2 స్పూన్ల శనగపిండి, 2 స్పూన్ల బియ్యం పిండి, 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్, 1 స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ పసుపు, కొద్దిగా గరం మసాలా, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి వీటన్నిటిని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని ఇందులో వేసుకోండి. వేసి మొత్తం బాగా కలపండి, ఆ క్యాలీఫ్లవర్కి పిండి మొత్తం పట్టేలాగా. తర్వాత ఇంకోవైపు ఆయిల్ని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలిపెట్టుకున్న క్యాలీఫ్లవర్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇది ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకోవైపు తిప్పండి. ఇది 2 వైపులా బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని వేరే ప్లేట్లోకి తీసేయండి. ఇలానే మనం తీసుకున్న క్యాలీఫ్లవర్ మొత్తాన్ని ఫ్రై చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత చివరిగా కరివేపాకును కూడా ఫ్రై చేసుకోండి. అంతే అండి, క్యాలీఫ్లవర్ పకోడీ రెడీ. ఇది సైడ్ డిష్గా చాలా బాగుంటుంది.